పేరు స్వప్న, ఫ్యాకల్టీ మెంబర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఈరోజు మేము నిర్మల్లో మున్సిపల్ ఆఫీస్లో మేము మేధా సంపత్తి హక్కుల గురించి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నిర్మల్లో మీకు తెలుసు ప్రసిద్ధి అనేది నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్, నిర్మల్ ఫర్నిచర్. సో దానికంటూ ఒక జిఐ ట్యాగ్ అని వచ్చింది. సో దానికి ఇంకా దాని ఇన్కమ్ పెరగడం కోసము ఆథరైజ్ యూజర్స్ని మనం పెంచాలి అంటే దాని గురించి అవేర్నెస్ పెరగాలి. సో అందుకోసమే ఆ సందర్భంగా ఈ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది మహిళలు చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ వర్క్షాప్కి వచ్చారు. సో వీళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ చేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎలా పెంచుకోవాలి అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఈ హక్కులు అనేది ఎలా ఉపయోగపడుతుంది అని దాని మీద వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నామండి. సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి ఎంటర్ప్రైనర్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి. సో ఈ వర్క్షాప్లో మేము ఇవన్నీ వాళ్ళకి వివరిస్తాము. అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి కూడా మేము వివరిస్తాము. ఎందుకంటే ఎంఎస్ఎంఈ అనే వాళ్ళు గుర్తింపు పొందాలి అని అంటే ఏ స్కీమ్ అయినా వాళ్ళకి తీసుకోవాలి, స్కీమ్లో ఫండ్ తీసుకోవాలన్నా కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సో దాని గురించి కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మేము ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. ఇది మెయిన్గా ఈ వర్క్షాప్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ దాంట్లో డెవలప్మెంట్ కమిషనర్ అనే ఆ సంస్థ నుంచి మనకి ఈ వర్క్షాప్కి స్పాన్సర్షిప్ వచ్చింది. సో మున్సిపల్ కార్పొరేషన్ కూడా ముందుకు వచ్చారు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి. అండ్ కమిషనర్ గారు కూడా అందరితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని చాలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ని మాకు సపోర్ట్ చేసిన శశియుక్త ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్రోగ్రామ్కి చాలా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేశారు. అండ్ వాళ్ళు కూడా ఈ స్కీమ్ గురించి, డిఫరెంట్ స్కీమ్స్ గురించి కూడా మహిళలకి వివరించారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఎంటర్ప్రైనర్స్కి ఉన్నాయి అని. అండ్ ఆర్టిజాన్ కార్డు గురించి కూడా అవేర్నెస్ చెప్పారనమాట. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మహిళలకి ఏంటంటే మెయిన్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే దాని మీద వాళ్ళకి అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం.